బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నారు. పార్క్ లో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేశారు. దీంతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. నిర్మాణాలను తొలగించి కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్లు తమకు లీజ్కి ఇవ్వడం జరిగిందని, అయితే స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు దీన్ని ఆరోపిస్తూ ఉన్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇది యాక్చువల్గా పార్క్ కాదండి. గత 25 ఇయర్స్ నుంచి టెన్నిస్ ప్లే గ్రౌండే రన్ అయింది. 25 ఇయర్స్ నుంచి టెన్నిస్ ప్లే గ్రౌండ్ రన్ అయింది. మేము దానికి కట్టిన రిసిప్ట్స్ ప్రూఫ్స్ ఇవ్వండి. నేను జిహెచ్ఎంసీకి ఇదిగోండి మేము కట్టిన రిసిప్ట్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పార్క్ అంటున్నారు. 25 ఇయర్స్ నుంచి లేని పార్క్ ఈరోజు పార్క్ ఎలా అవుతుంది? మరి పార్క్ అన్నప్పుడు కావూరి హిల్స్ అసోసియేషన్ వాళ్ళు మాకు లీజ్కి ఎందుకు ఇచ్చారు? కావూరి హిల్స్ వాళ్ళకి కట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. కావూరి హిల్స్ అసోసియేషన్ వాళ్ళకి మేము రెంట్లు కట్టాం, దాని రిసిప్ట్స్ కూడా ఇవి ఒకవేళ ఇన్ కేస్ పార్క్ అయితే మీరు మీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ కావూరి హిల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఎలా లీజ్కి ఇస్తారు పార్క్ అని ప్లే గ్రౌండ్ అని చెప్పేసి? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు పార్కులు ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా కాపాడమే లక్ష్యంగా అయితే హైడ్రా ఏజెన్సీ ముందుకు సాగుతుంది. మనం చూసాం నిన్న ఆదివారం రోజు ఏకకాలంలో కూడా 3 ప్రాంతాల్లో కూల్చివేతలు చేసినటువంటి హైడ్రా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో గల పార్క్ ఏదైతే ఉందో ఇటు కావూరి హిల్స్ పార్క్లో అయితే కూల్చివేతలను చేసిందని చెప్పవచ్చు. ఇటు పార్క్ స్థలంలో ఏదైతే ఇక్కడ పార్క్ స్థలం ఉందో దాంట్లో ఇక్కడ అక్రమ షెడ్ల నిర్మాణం జరిగిందంటూ కూడా కోర్టు డైరెక్షన్ ఆధారంగా అయితే వాళ్ళు కూల్చివేతలు చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొత్తం 2200 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ పార్క్ ఏదైతే ఉందో గత కొద్ది కాలంగా కూడా ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్విప్మెంట్ ఏదైతే పెట్టుకున్నారో దానికి సంబంధించి ఇటు ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే కావూరి హిల్స్ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా, అంతేకాకుండా గత 6-7 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో జరుగుతున్నటువంటి నిర్ణయాల ఆధారంగా అయితే ఈరోజు వచ్చినటువంటి డెసిషన్ ఆధారంగా ఇక్కడ కూల్చివేతలు చేసినట్లయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే పార్క్ స్థలం ఉందో దానికి ఒక వైపుగా ఉన్నటువంటి షెడ్లన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. మనం అంతేగా గమనిస్తే ఈ పార్క్లో ప్రధానంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ నుంచి వేరే పర్సనల్ వెహికల్స్లో కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే గతంలో కూడా గమనించాం మనం ఇటు నంది హిల్స్లో జరిగినటువంటి పార్క్ స్థలం సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఇది రెండో పార్క్ స్థలం ఇష్యూ అని చెప్పవచ్చు. కావూరి హిల్స్లో ఏదైతే పార్క్ స్థలం ఉందో దీని మీద ఫిర్యాదుల ఆధారంగానే ఈ కూల్చివేతలు చేపట్టినట్లయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం వివరణ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఇక్కడ పార్క్లో ఎవరైతే స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారో నిర్వాహకులు కూడా మాకు కూడా గతంలో పర్మిషన్లు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా వచ్చినటువంటి కోర్టు నిర్ణయం ఏదైతే ఉందో తమ దృష్టికి రాలేదంటూ కూడా వాళ్ళు వాదించినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి సామాన్లను కూడా బయటకు తీసుకునే అవకాశం కల్పించినటువంటి హైడ్రా అధికారులు అనంతరం మొత్తం అన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ లోపల ఏదైతే గతంలో మనం చూస్తున్నాం ఇక్కడ క్రీడా మైదానంలో ఆడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ చూస్తున్నాం కావూరి హిల్స్లో ఇటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పుడు దీన్ని పార్కు స్థలంగా కేటాయించడం జరిగింది. అనంతరం ఇది హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా ఇది తీరడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఇది సంబంధించినటువంటి ఆస్తిగా గుర్తించిన అనంతరం దీన్ని అయితే జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడమే లక్ష్యంగా హైడ్రా అయితే ఈరోజు కూల్చివేతలు కొనసాగించింది. మనం కూల్చివేతల అనంతరం కనుక గమనిస్తే అక్కడ లోపల రాయడం కూడా జరిగింది. హైడ్రా అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇది కూల్చివేతల అనంతరం ఇక్కడ గమనించవచ్చు అటు వాల్స్ పైన కూడా రాతలు రాయడం జరిగింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసీ అంటూ కూడా ఇక్కడ అన్ని వాల్స్ పైన కూడా నోట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కొనసాగుతుంది. ఇటు కాలనీ వాసులు కొంత అయిష్టంగా ఉన్నప్పటికీ కోర్టుల ద్వారా ఏదైతే సమస్య పరిష్కారం కాదని చెప్పేసి ఇటీవల కోర్టు ఆధారంగా ఇచ్చినటువంటి డెసిషన్ ఆధారంగా అయితే కూల్చివేతలు నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే పార్క్ అనేది అందరికీ ఉపయోగంగా ఉండాలి. ఇటు స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి చాలా అకాడమీస్ ఉన్నాయి, కానీ ఇది కొంత స్థలమే కేవలం 2200 గజాల స్థలం కావడంతో అయితే ఇందులో ఈ యొక్క అకాడమీ నిర్వహణ కానీ ఈ క్రమంలో కావూరి హిల్స్ వాళ్ళ కొంత
ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక ఫిర్యాదుల ఆధారంగానే కూల్చివేతలు కూడా నిర్వహించినట్లయితే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. కూల్చివేతల క్రమంలోనే ఇక్కడ భారీ బందోబస్తు నడుమ అయితే కూల్చివేతలు కొనసాగించారు. ఎందుకంటే ఇటు స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించినటువంటి సభ్యులు వచ్చి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ నేపథ్యంలో అయితే కూల్చివేతలు కొనసాగించినట్లు హైడ్రా అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. కెమెరామెన్ నరసింహతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.